సత్యకృష్ణ అంతకుముందు చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు. ఇది అక్క, పిన్ని అట్లాంటివి. నేను ఆ అమ్మాయి చూస్తుంటే చెబితే ఈ అమ్మాయి బాగా చేయగలదు, ఫేస్ కల్చర్ బాగుంది అని నేను అడిగా. ఆయన పక్కన ఒక మేనేజరు అడిగితే హీరోయిన్ నన్ను చేస్తారా అన్నారట. మా ప్రొడ్యూసర్తోనేమో హీరోయిన్ కోసమే అంటే ఆ అమ్మాయికి కొద్దిగా నమ్మకం కలగలేదు అనుకుంటా. అంటే నేను సరే వచ్చింది సార్ నిజంగా హీరోయిన్ అనేను, నిజంగా సీరియస్గానే సత్య అంటే గుడ్ లుకింగ్ కదా నీ ఫేసు, అది చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కన్ఫామ్గా నేను హీరోయిన్ అనుకున్న తర్వాత 4-5 రోజులు ఇద్దరం రిహార్సల్ చేసుకున్నాం. అన్నీ ఏడుపుద్ద నవ్వుంది, అందులో ఏడుపుది అన్నీ చేసుకున్నాం. లవ్ సీన్స్ ఇలాగే వేసుకున్నాం. జులో ఎట్టేసుకోవాలి, ఎట్టేసుకోవాలా అవన్నీ నేర్పేది. తెర మీద మీకు ఎట్ట బాగుంటుంది అంటే అది చూసుకుంటా. ఎట్టయితే బాగోదు, ఎట్టయితే బాగుంటుంది, ఈ కర్లింగ్ బాగోదు, ఈ కర్లింగ్ ఫర్ తీసేయాలి, ఇవన్నీ నువ్వు ఎప్పుడు ఎట్ట తెరపకూడదు, ఇవన్నీ మేము చేసుకున్నాం. ఇద్దరు బాగా ఫ్రెండ్స్లా కూర్చొని ఇది హగ్ చేసేటప్పుడు చాలా ఇది టెన్షన్ అయిపోయి అది. ఎందుకంటే హీరోయిన్ ఫస్ట్ టైం అమ్మాయి చేస్తుంది. సినిమా మొత్తం అయిన తర్వాత ఆ అమ్మాయికి చాలా మంచి పేరు వచ్చింది. నాకెంత మంచి పేరు వచ్చిందో ఆ అమ్మాయికి అంతే పేరు వచ్చింది. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.